సంవత్సరాల నుంచి 75 to 2010 you are with me. I'm very very thankful to you. ఈ మీడియా ద్వారానే ఆ రోజున పద్మశ్రీ, పద్మభూషణ్ ఏదైనా విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు ఎన్టీ రామారావు గారు ఆయన నామకరణం చేసి 1975 జనవరి వైజయంతి మూవీ స్టార్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసాం. ఎదురులే మనిషి కరెక్ట్గా మళ్ళా 2010లో ఆయన మనవడు ఈ ఎన్టీఆర్తో ఈ సినిమా స్టార్ట్ చేయటం, ఈ 35 సంవత్సరాలు ఈ సెలబ్రేషన్ కోసమే ఈ రోజున మీ ముందు జరుపుకోవాలి, మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ ఓపెనింగ్ ఇలా చేయటం జరిగింది. 25 years మార్క్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్. ఇది ఒకసారి ఆంధ్ర ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి మీ ద్వారా ఇవాళ ఇక్కడ కలవటం జరిగింది. ఎంతో గర్వకారణం. ఒక అరుదైన సంఘటన. ఆ మహానుభావుడితో మొదలుపెట్టి 3వ తరంలో ఈ ఎన్టీఆర్తో ఈ 35వ సంవత్సరంలో ఎన్టీఆర్తో ఇది 3వ సినిమా. ఇలా కొనసాగటం ప్రేక్షకుల మీ యొక్క ఆశీర్వచనమే ముఖ్య కారణం. ఆ రోజు 75లో స్టార్ట్ చేసినప్పుడు మా మోహన్ కుమార్ నా పక్కన, మా పిఆర్ ఆ రోజున 75లో ఆ రోజు మోహన్ కుమార్ నుంచి ఈ రోజు బిఆర్ రాజు వరకు స్వర్గలోకంలో ఉన్న శ్రీనివాస్ లాంటి ఎంతో మంది మంచి మిత్రులు, పాత్రికేయులు ఇట్లా ఎప్పటికప్పుడు నా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు నడిపించారు. ఎంతో మంది గొప్ప గొప్ప టెక్నీషియన్స్తోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, హీరోలు అందరితోనూ పనిచేయడం జరిగింది. ఆ రోజున మొదలుపెట్టి బాపయ్య గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, విశ్వనాథ్, మొత్తం అందరు దర్శకుల దగ్గర నుంచి ఈ రోజు మెహర్ రమేష్ వరకు ప్రతి నిమిషం నేను ఎంజాయ్ చేశాను ఈ ఫిల్మ్ మేకింగ్. ఇక ఈ సినిమా గురించి దీనికి ఒక టైం లిమిట్ కానీ ఒక బడ్జెట్ లిమిట్ కానీ లేదు. దాదాపు 6 నెలల నుంచి ఈ స్క్రిప్ట్ మీద సత్యానంద్, వీరేంద్రనాథ్, భారవి గారు, కోటప్రసాద్, కన్నన్ ఎంతోమంది పనిచేశారు. ఇవన్నీ రమేష్ మీకు వివరిస్తాడు. ఈ 35వ సంవత్సరం వేడుక ఎలా ప్రారంభమైందంటే ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడు చెప్పను. మీ ఆశీర్వచనంతో నేను అనుకున్న విధంగా అది అవుతుందని అనుకుంటూ ఇప్పుడు మీతో రమేష్ మాట్లాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్తో చేయగలగటం ఒక అదృష్టం. అయితే మళ్ళీ ఒక సినిమా తర్వాత ఇంత త్వరగా ఆయన నాకు అవకాశం ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వైజయంతి మూవీస్లో ఫస్ట్ సినిమా చేసి తెలుగులో మళ్ళీ ఆ ప్రెస్టీజియస్ బ్యానర్లో మళ్ళీ నాకు ఈ సినిమా చేసే అవకాశం రావడం, అది ఐ క్యాంట్ ఎక్స్ప్రెస్. ఈ సినిమా ఎన్టీఆర్ దత్తు గారు మాత్రమే తీయగలిగే రేంజ్లో, ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు, నటించగలడు అనే రేంజ్లో ఉంటుందని మాత్రం చెప్పగలను. బెటర్ టెక్నికల్ స్టాండర్డ్స్తో నేను తీసిన 2 సినిమాల కంటే గొప్పగా ఈ సినిమా చేయాలని నేను, ఎన్టీఆర్ అండ్ దత్తు గారు డిసైడ్ అయ్యాం. అండ్ వీఆర్ హోపింగ్ ద బెస్ట్. ఈ సినిమా షూటింగ్ జైపూర్లో February 6th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. జైపూర్ అండ్ జోధ్పూర్ రాజస్థాన్లో ఫస్ట్ షెడ్యూల్, అండ్ కాశ్మీర్ అండ్ లడాఖ్లో సెకండ్ షెడ్యూల్, హరిద్వార్, ఋషికేశ్, ఢిల్లీ, ఆగ్రా థర్డ్ షెడ్యూల్గా జరుగుతుంది. ఇవి కాకుండా హంపి అండ్ మైసూర్, ఈజిప్ట్, కైరో, లండన్, బాదామిల్లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్లో పనులు జరుగుతూ ఉంటాయి. దీన్ని మేము అనుకున్నట్టుగా తెర మీద తీసుకొచ్చి ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసేలాగా, వైజయంతి మూవీస్ ప్రతిష్టను మరింత పెంచేలాగా, ఎన్టీఆర్ ఖ్యాతిని రెట్టింతలు చేసేలాగా ఈ సినిమా తీయడానికి ప్రయత్నిస్తాను. 2003లో అనుకున్నానండి ఈ స్క్రిప్ట్కి శక్తి అనేది. ఇలాగే రిజిస్టర్ చేయించాం. టైటిల్ అంత పవర్ఫుల్గా ఎన్టీఆర్ ఉంటాడు, సినిమా ఉంటుంది. ఇప్పుడు అదే చెప్పగలను. ఎన్టీఆర్ జనరల్గా టైలర్ మేడ్ అంటూ ఉంటారు కదా, ఇది అలా కాదు. ఎన్టీఆర్ ఇమేజ్కి, ఎన్టీఆర్ నటనకి, ఎన్టీఆర్ ఏమేం చేయగలరో
అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఎన్టీఆర్ శక్తి చూస్తారు ఈ సినిమాలో. 30 ఏళ్ల కింద ప్రారంభమైంది. ఇదే రోజుని ఎన్టీ రామారావు గారు దాని పేరు పెట్టి స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సినిమాలు తీశారు. రాఘవేంద్రరావు గారు 10 సినిమాలు తీశారు. మిగతా బాబాయ్ గారు కొన్ని, రమేష్ గారు వారు చాలా మంది తీశారు. ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లలు కూడా రంగంలోకి వచ్చారు, నిర్మాణ రంగంలోకి. వాళ్ళు కూడా సక్సెస్ కావాలని, దత్తు గారు విజయాల మీద విజయాలు సాధిస్తూ ఉండాలని, ఎన్టీఆర్తో దత్తు గారు కలిపి చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడాలని కోరుకుంటున్నాను.